Hi students, good morning everyone. Today we are going to discuss about endocrine system. సో ఇప్పటి వరకు 3 యూనిట్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో యూనిట్ 4 ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్, 4th యూనిట్. ఎండోక్రైన్ సిస్టమ్ and chemical coordination. అంతఃస్రావక వ్యవస్థ. సో అంతఃస్రావక వ్యవస్థ, దీనిలో ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి నేర్చుకుంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్, ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ని అంతఃస్రావక గ్రంథులు, వీటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. వినాళ గ్రంథులు అంటాం. ఇవి ఈ డక్ట్లెస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ని సెక్రీట్ చేస్తాయి. సో హార్మోన్స్ సెక్రీట్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్. హార్మోన్స్ని సెక్రీట్ చేస్తాయి. అయితే అంతఃస్రావక వ్యవస్థలో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి వీటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాము, వినాళ గ్రంథులు అంటాము. ఇవి వేటిని రిలీజ్ చేస్తాయి? హార్మోన్స్ని సెక్రీట్ చేస్తాయి, హార్మోన్స్ని స్రవిస్తాయి. డైరెక్ట్గా ఎందులోకి స్రవిస్తాయి? హార్మోన్స్ని బ్లడ్లోకి. హార్మోన్స్ సెక్రీట్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్లోకి సెక్రీట్ చేస్తాయి. బ్లడ్లోకి ఈ హార్మోన్స్ అనేవి బ్లడ్ లేదా లింఫ్ శోషరసంలోకి స్రవించి సెల్ లేదా టిష్యూ, కణం లేదా కణజాలంలోకి సర్క్యులేషన్ అనేది, అంటే దానిపై ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. అంటే వీటి యొక్క హార్మోన్ సెక్రీషన్, దీని యొక్క హార్మోన్స్ ప్రభావం వేటిపై చూపుతుంది? బ్లడ్ ద్వారా వెళ్ళి కణాలు లేదా కణజాలాల యొక్క దాని మీద ప్రభావం చూపడం జరుగుతుంది. సో దీన్ని అంతఃస్రావక వ్యవస్థ అంటాము. నెక్స్ట్ వన్, ఈ హార్మోన్ సెక్రీషన్ అనేది ఎక్కువైనా తక్కువైనా, హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయినా తక్కువ రిలీజ్ అయినా ఏం జరుగుతుంది దాని గురించి ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. సో హార్మోన్ సెక్రీషన్ అనేది మన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్పై దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? డైజెషన్, రెస్పిరేషన్, రీప్రొడక్షన్, నర్వస్ సిస్టమ్. సో అవయవ వ్యవస్థలన్నింటి మీద ఈ హార్మోన్స్ యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది. అంటే ఎక్కువ రిలీజ్ అయినా తక్కువ రిలీజ్ అయినా వాటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో మెటబాలిక్ యాక్టివిటీస్పై దాని యొక్క ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. సో వీటిని హార్మోన్స్ని కెమికల్లీ, వీటి యొక్క రసాయన స్థితిని బేస్ చేసుకుని వాటిని 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. హార్మోన్స్ని దాని లోపల ఉండేటువంటి రసాయనిక స్థితిని, ఏ పదార్థాల ద్వారా ఫామ్ అయ్యాయి హార్మోన్స్, ఆ రసాయనిక స్థితిని బేస్ చేసుకుని 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్
ఎమైన్ హార్మోన్స్, సెకండ్ వన్ పెప్టైడ్ ఆర్ ప్రోటీన్ హార్మోన్స్, థర్డ్ వన్ స్టెరాయిడ్ హార్మోన్స్. స్టెరాయిడ్ హార్మోన్స్. ఎమైన్ హార్మోన్స్ అంటే ఓన్లీ ఒక ఎమైనో యాసిడ్తో మాత్రమే ఫామ్ అయ్యేటువంటి హార్మోన్స్ను ఎమైన్ హార్మోన్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఒక ఎమైనో యాసిడ్ మాత్రమే యూజ్ అవుతుంది, వీటిని ఎమైన్ హార్మోన్స్ అంటాం. నెక్స్ట్ వన్ పెప్టాయిడ్ లేదా ప్రోటీన్ హార్మోన్స్. అంటే 3 నుంచి 49 ఎమైనో యాసిడ్స్, అంటే 3 నుంచి 49 ఎమైనో యాసిడ్స్ ఒక చైన్లా ఫామ్ అవుతాయి, దాన్నే పెప్టైడ్ అంటాం. సో ఇలా 3 నుంచి 49 ఎమైనో యాసిడ్స్ ఫామ్ అయితే వాటిని పెప్టైడ్ లేదా ప్రోటీన్ హార్మోన్స్ అంటాం. నెక్స్ట్ స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే ఫ్యాట్ సబ్స్టాన్సెస్ అంటే కొవ్వు పదార్థాలతో కూడా తయారైనటువంటి హార్మోన్స్ను స్టెరాయిడ్ హార్మోన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్టిరాల్, పేరులోనే ఉంది కదా, ఎగ్జాంపుల్గా కొలెస్టిరాల్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో మన యొక్క బాడీలో హార్మోన్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అయితే మన బాడీలో ఫ్యాట్ అనేది కూడా మన జీవన క్రియలకు కొంచెం యూజ్ అవుతూ ఉంటుంది. సో రసాయనిక స్థితిని బట్టి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అవర్ బాడీ, మన యొక్క బాడీలో ఉండేటువంటి గ్లాండ్స్ గురించి నేర్చుకుందాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆఫ్ మ్యాన్. ఫస్ట్ వన్ హైపోథాలమస్ అనేది అండర్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్ యొక్క సర్ఫేస్ పైన మనకి బ్రెయిన్ యొక్క సర్ఫేస్ దగ్గర మనకి హైపోథాలమస్ అనేటువంటి గ్లాండ్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? హైపోథాలమస్కు ఒక కాడ వంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ మనం వేసుకుంటే బ్రెయిన్ మిడిల్ రీజియన్లో ద్వారాగోర్ధం అంటే ఉంది కదా, హైపోథాలమస్ ఉంది కదా, హైపోథాలమస్కి ఒక కాడ వంటి నిర్మాణం, స్టాక్, వృంతం అనేటువంటి నిర్మాణంతో ఈ వృంతాన్ని ఇన్ఫండిబ్యులం అంటాం. ఈ ఇన్ఫండిబ్యులం సహాయంతో పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. అంటే హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్లు ఒకే ప్లేస్లో లొకేట్ అయి ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ పీనియల్ గ్లాండ్. ఇది కూడా బ్రెయిన్ దగ్గర మనకి కనిపిస్తూ ఉంటుంది, పీనియల్ గ్లాండ్ అనేది. నెక్స్ట్ వన్ థైరాయిడ్ గ్లాండ్ అనేది లార్నిక్స్, స్వరపేటుక దగ్గర బటర్ఫ్లై షేప్లో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ అనేది కనిపిస్తుంది. మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, ఇది ట్రాకియే. ఇక్కడ లార్నిక్స్ ఉంటుంది కదా, వాయిస్ బాక్స్, వోకల్ కార్డ్ ఉంటుంది కదా, ఈ వోకల్ కార్డ్ దగ్గర బటర్ఫ్లై షేప్లో ఉండేటువంటి నిర్మాణాన్ని, స్ట్రక్చర్ను థైరాయిడ్ గ్లాండ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ కనిపిస్తుంది? థైరాయిడ్ గ్లాండ్ లార్నిక్స్, స్వరపేటికకు వెనుక భాగంలో బటర్ఫ్లై షేప్లో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందని చెప్పాను. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్రంథి వెనుక గింజ షేప్లో, అంటే గింజ షేప్లో ఉండేటువంటి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్
థైమస్ గ్లాండ్. ఈ థైమస్ గ్లాండ్ అనేది వెంట్రల్ టు ద హార్ట్ యొక్క వెంట్రల్ రీజియన్లో థైమస్ అనేటువంటి గ్లాండ్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎడ్రినల్ గ్లాండ్. ఎడ్రినల్ గ్లాండ్ అబ్జర్వ్ చేస్తే కిడ్నీ ఉంది కదా, కిడ్నీ యొక్క యాంటీరియర్ రీజియన్లో ఉండేటువంటి క్యాప్ లైక్ స్ట్రక్చర్, మూతవలే ఉండేటువంటి నిర్మాణంలో ఉన్న ఎడ్రినల్ గ్లాండ్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఎడ్రినల్ గ్లాండ్, అది వృక్క గ్రంథి అంటాము. నెక్స్ట్ వన్ ప్యాంక్రియాస్. క్లోమ గ్రంథి. ప్యాంక్రియాస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఇంటెస్టైన్ దగ్గర జియోడినం ఉంటుంది కదా, ఆంత్రమూలం ఉంటుంది కదా, ఆంత్రమూలంకి టర్నింగ్లో ఆంత్రమూలం యొక్క కార్నర్ దగ్గర ఈ ప్యాంక్రియాస్ క్లోమం అనేటువంటి గ్లాండ్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ టెస్టిస్. టెస్టిస్ అనేవి మేల్స్లో ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్. నెక్స్ట్ వన్ ఫీమేల్స్లో అబ్జర్వ్ చేస్తే ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఈజ్ ప్రెజెంట్. పురుషులలో ఒక జత ముష్కాలు, స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ హైపోథలామస్, పిచ్యూటరీ, పీనియల్, థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, ఎడ్రినల్, ప్యాంక్రియాస్, ఈ 8 గ్లాండ్స్ కూడా మేల్స్లోను ఫీమేల్స్లోనూ సేమ్ ప్లేసెస్లో లొకేట్ అయి ఉంటాయి. ఒకే ప్లేసెస్లో, అంటే వాటి యొక్క ప్రభావం కానీ వాటి యొక్క స్ట్రక్చర్ కానీ ఉండేటువంటి ప్లేస్ కానీ మారదు. కానీ టెస్టిస్ ఓవరీస్ మాత్రం మేల్స్లో టెస్టిస్ ఉంటుంది, ఫీమేల్స్లో ఓవరీస్ ఉంటాయి. ఈ రెండు గ్లాండ్స్లే మనకి మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ గ్లాండ్ హైపోథలామస్. సో హైపోథలామస్ గురించి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ హైపోథలామస్. హైపోథలామస్ ఎక్కడ ఉంటుందని చెప్పాను? సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర మనకి బ్రెయిన్ యొక్క అండర్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్ రీజియన్లో ఈ హైపోథలామస్ అనేటువంటి గ్లాండ్ కనిపిస్తుంది. అంటే బ్రెయిన్ ఇలా ఉంటుంది కదా, ఈ మిడిల్ రీజ్లో అంటే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ అనుకున్నాం. ఈ మిడిల్ రీజియన్లో ఈ హైపోథలామస్ అనేటువంటి గ్లాండ్ కనిపిస్తుంది. ద్వారాగోర్ధం దగ్గర హైపోథలామస్ అనేటువంటి గ్లాండ్ కనిపిస్తుంది. దీని యొక్క ఫంక్షన్ ఏంటి? ఈ హైపోథలామస్ అనేది అన్ని గ్లాండ్స్ని కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. బాడీ యొక్క టెంపరేచర్ని సమతాస్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏవైతే అన్ని గ్లాండ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? థైమస్, థైరాయిడ్, పారాథైరాయిడ్, ఎడ్రినల్, ఓవరీస్, టెస్టిస్, ఈ గ్లాండ్స్ అన్నింటినీ కూడా హైపోథలామస్ గ్లాండ్ అనేది దాని యొక్క ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. సో ఈ హైపోథలామస్ అనేది నియర్ పిట్యూటరీ గ్లాండ్కి హైపోథలామస్ అనేది కొంచెం ఒకే రీజియన్లో కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే హైపోథలామస్ యొక్క, ఇది బ్రెయిన్ రీజియన్ అనుకుంటే
ఇక్కడ హైపోథాలమస్ ఉంటుంది అని చెప్పాం కదా. హైపోథాలమస్ యొక్క స్టాక్ వృంతానికి, ఇది హైపోథాలమస్ అయితే హైపోథాలమస్ యొక్క వృంతానికి పిట్యూటరీ గ్లాండ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఈ వృంతాన్ని ఏమంటాం? ఇన్ఫండిబ్యూలం అంటాం. ఇన్ఫండిబ్యూలం అంటాం. అంటే పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? హైపోథాలమస్కి కాలంచిక అనేటువంటి వృంతం ఉంటుంది, స్టాక్ ఉంటుంది. దాన్ని ఏమన్నాం? ఇన్ఫండిబ్యూలం అన్నాం. ఈ ఇన్ఫండిబ్యూలంకి అటాచ్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్ అనేది కనిపిస్తుంది బ్రెయిన్లో. నెక్స్ట్ వన్, ఇది ఏ షేప్లో కనిపిస్తుంది? పీ షేప్, బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. పీ షేప్లో కనిపిస్తుంది, బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. హైపోథాలమస్ యొక్క పిట్యూటరీ గ్లాండ్ యొక్క డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో పిట్యూటరీ గ్లాండ్ ఈ విధంగా కనిపిస్తుంది. హైపోథాలమస్, స్టాక్ అని చెప్పుకున్నాం కదా, వృంతం. స్టాక్ యొక్క నేమ్ ఏంటి? ఇన్ఫండిబ్యూలం. ఇన్ఫండిబ్యూలం. సో పిట్యూటరీ గ్లాండ్ యొక్క డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి 2 లోబ్స్ కింద ఫామ్ అయ్యాయి, 2 లంబికలుగా ఫామ్ అయ్యాయి. సో యాంటీరియర్ రీజియన్లో ఉండేటువంటి లంబికను పూర్వ పిట్యూటరీ, యాంటీరియర్ రీజియన్లో ఉంది కదా, యాంటీరియర్ రీజియన్లో ఉండేటువంటి పిట్యూటరీ గ్లాండ్ని ఏమంటాం? ఎడినో హైపోఫైసిస్ అంటాం. ఎడినో హైపోఫైసిస్ అంటాం. పోస్టీరియర్ రీజియన్లో ఉండేటువంటి పిట్యూటరీ గ్లాండ్ను న్యూరో హైపోఫైసిస్ అంటాం. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూరో హైపోఫైసిస్ అని ఏమన్నాం అంటే హైపోథాలమస్ డైరెక్ట్గా బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీన్ని న్యూరో హైపోఫైసిస్ అంటాం. అంటే న్యూరాన్స్ లోపల ఉండేటువంటి, బ్రెయిన్ లోపల ఉండేటువంటి ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా దీనిలో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇది ఈ న్యూరో హైపోఫైసిస్ అనేది డైరెక్ట్గా బ్రెయిన్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని న్యూరో హైపోఫైసిస్ అంటాం. అయితే ఇక్కడ ఎడినో హైపోఫైసిస్కి న్యూరో హైపోఫైసిస్కి ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని పార్స్ ఇంటర్మీడియా అంటే మధ్యస్థం, మధ్యలో ఉంటుంది. అంటే కుడివైపున ఉండేటువంటి లంబికకు ఎడమ వైపున ఉండేటువంటి, అంటే యాంటీరియర్ రీజియన్లో ఉండేటువంటి ఎడినో హైపోఫైసిస్కి పోస్టీరియర్ రీజియన్లో ఉండేటువంటి న్యూరో హైపోఫైసిస్కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని పార్స్ ఇంటర్మీడియా అని పిలుస్తాం. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఏంటి? దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. చూడడానికి చిన్న సైజులో పీ షేప్లో ఉంటుంది, అంటే పీ సైజులో ఉంటుంది, బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. కానీ దీన్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల హార్మోన్స్ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 రకాలైనటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అవేంటో చూద్దాం. 6 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ జీహెచ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్, లేదా ఇంకొక పేరేంటి సోమాటోట్రోపిన్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ పెరుగుదలను నిరోధించేటువంటి, అంటే పెరుగుదలను ప్రేరేపించేటువంటి హార్మోన్. అయితే ఇది బోన్స్ని మజిల్స్ని డెవలప్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మనం ఒక బోన్ డయాగ్రామ్ వేసుకుంటే దీన్ని ఎపిఫైసిస్ అంటాం. ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, దీన్ని డయాఫైసిస్ అంటాం. మళ్ళీ ఈ రీజియన్ ఏమంటాం? ఎపిఫైసిస్ అంటాం.
ఎపిఫైసిస్ అంటాం. అంటే ఎపిఫైసిస్ ప్లేట్స్ని అస్థి ఫలకాలను ప్రేరేపించి ఎముకలు పొడవుగా పెరిగేటట్లు యూజ్ అవుతుంది. కాబట్టి అంటే గ్రోత్ మనం పొడవుగా అవ్వాలి అంటే, గ్రోత్ అనేది పెరగాలి అంటే పిట్యూటరీ గ్లాండ్ స్రవించేటువంటి సొమటోట్రోపిన్ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ని ఇంకొక పేరంటే ల్యూటియోట్రోపిక్ హార్మోన్. ల్యూటియోట్రోపిక్ హార్మోన్ అంటాం. ఇది ఏం చేస్తుందంట? మ్యామెల్స్ అంటే ఏంటి? క్షీరదాలు. ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం కదా, యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామెల్స్ అండ్ ఫిషెస్, ఇవన్నీ కూడా వర్టిబ్రేట్స్లో మ్యామెల్స్ ఇదేం చేస్తుంది? ప్రౌఢజీవులలో అంటే మ్యామెల్స్ యొక్క ప్రౌఢజీవులు, క్షీరదాల యొక్క ప్రౌఢజీవులలో మిల్క్ గివింగ్ యానిమల్స్ ఉంటాయి కదా, అంటే మిల్క్ అనేది క్షీరోత్పత్తికి ఈ ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ యూజ్ అవుతూ ఉంటుంది. అంటే పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ను, ప్రొలాక్టిన్ ఇంకొకటి ఏంటి? ల్యూటియోట్రోపిక్ అనేటువంటి హార్మోన్ను రిలీజ్ చేస్తుంది, సెక్రేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీన్ని ఏమంటాం? TSH అనేటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీన్నే థైరోట్రోపిన్ ఏమంటాం? థైరోట్రోపిన్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఇది థైరాయిడ్ గ్లాండ్ చెప్పుకున్నాం కదా. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? స్వరపేటికకు దగ్గరలో వెనుక భాగాన బటర్ఫ్లై షేప్లో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ ఉందని చెప్పుకున్నాం. ఈ లార్నిక్స్ దగ్గర ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ను ప్రేరేపించి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అయ్యే విధంగా ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ను. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ACTH ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. అయితే ఇది ఎడ్రినోకార్టికోట్రోపిక్ అనేది ఎడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉందని చెప్పాము? కిడ్నీస్ దగ్గర ఉండేటువంటి క్యాప్ మూత వలె ఉండేటువంటి కిడ్నీస్ యొక్క యాంటీరియర్ రీజన్లో మూత వలె ఉండేటువంటి గ్లాండ్ ఎడ్రినల్ గ్లాండ్ అన్నాం. ఇది ఏం చేస్తుంది? ఎడ్రినల్ గ్లాండ్లో ఉండేటువంటి ఎడ్రినల్ కార్టెక్స్ని ప్రేరేపించి అధివృక్క వల్కాన్ని ప్రేరేపించి వేటిని రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది? గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ స్టెరాయిడ్ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. ACTH ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్స్. ఇవేం చేస్తాయి? ఎడ్రినల్ కార్టెక్స్ని అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్స్, స్టెరాయిడ్ హార్మోన్స్ని సెక్రెట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో 1, 2, 3, 4. నెక్స్ట్ వన్ ఇంకే రిలీజ్ చేస్తుందో చూద్దాం. నేను ఇక్కడ డయాగ్రామ్ని రఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH. అయితే ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఓవరీస్ అంటే స్త్రీబీజ కోశంని ప్రేరేపించి స్త్రీబీజ కోశాలను ప్రేరేపించి ఇవేం చేస్తాయి? వాటిని ప్రేరేపించి అండాలు రిలీజ్ అవ్వడానికి, ఓవరీస్ అనేవి రిలీజ్ అవ్వడానికి, నెక్స్ట్ ఓవరీస్ యొక్క పెరుగుదలను దీని యొక్క ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ LH ల్యూటినైజింగ్ హార్మోన్.
ల్యూటినైజింగ్ హార్మోన్. ఇది ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏమని చెప్పాము, ఫీమేల్స్లో ఉండేటువంటి ఓవరీస్ యొక్క పెరుగుదలను ప్రేరేపించి అండాలను రిలీజ్ చేయడంలో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది యూజ్ అవుతుందని చెప్పాం. ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది, మేల్స్లో, ఇక్కడ ఫీమేల్స్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మేల్స్లో టెస్టిస్లో ఉండేటువంటి లీడిక్ సెల్స్ని, టెస్టిస్ లోపల ఉండేటువంటి లీడిక్ సెల్స్ని ప్రేరేపించి ఆండ్రోజెన్స్ను రిలీజ్ చేయడానికి, స్పర్మ్స్ను రిలీజ్ చేయడానికి ఈ హార్మోన్ అనేది, సంశ్లేషణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫీమేల్స్లో మరలా ఇది మేల్స్లో టెస్టిస్లో ఉండేటువంటి లీడిక్ సెల్స్ని ప్రేరేపించి ఆండ్రోజన్స్ అనేవి సెక్రెట్ అయ్యే విధంగా ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఫీమేల్లో కూడా ఓవరీస్ని ప్రేరేపించి అండాలు రిలీజ్ అవ్వడానికి ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సో 6 హార్మోన్స్ అయిపోయాయి. పిట్యూటరీ గ్రంథి ఎన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందని చెప్పాను, 6 హార్మోన్స్ కూడా అయిపోయాయి. ఫస్ట్ వన్ ఏంటి, గ్రోత్ హార్మోన్. సెకండ్ వన్ ప్రొలాక్టిన్. గ్రోత్ హార్మోన్ అంటే మన యొక్క పెరుగుదలకు, ఎముకల పొడవును పెంచేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రొలాక్టిన్ అనేది మిల్క్ ప్రొడక్షన్ని, క్షీరదాలలో క్షీరోత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ని ప్రేరేపించి ఇది థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ను సెక్రీట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ACTH ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. ఇది ఎడ్రినల్ కార్టెక్స్ అధివృక్క వల్కాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్ హార్మోన్స్ని